గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రతి తల్లిదండ్రులకి తమ ఆడపిల్లల్ని బంగారు తల్లిలాగా పెంచాలని, జీవితం ఆనందమయం కావాలని ఒక బంగారు కళ. ఆ కళ నెరవేర్చడం కోసం చాలామంది బంగారు తల్లులను చదివిస్తూనే ఉన్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా మీకు తెలుసు, మొన్న కూడా లేటెస్ట్గా వచ్చింది బాలికలదే హవా. ఏ రిజల్ట్స్ వచ్చినా ఎనీ డౌట్? అమ్మ ఒడి నుంచి అంతరిక్షం వరకు కూడా చాలా రంగాల్లో బంగారు తల్లులు మంచి స్థానంలోనే ఉన్నారు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రదేశాల నుంచి కొంతమంది ఆడపిల్లలు చదువుకోవడానికి నోచుకోవట్లేదు. అలాంటి వాళ్ళ కోసం బీబీజీ ఒక గొప్ప ఆశయంతో బంగారు తల్లి కార్యక్రమం ద్వారా పర్మిషన్ ఇచ్చిన ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఆంధ్ర తెలంగాణ 2 జంట తెలుగు రాష్ట్రాలకి మేము వెళ్ళి మమ్మల్ని పరిచయం చేశారు ఉషా గారు, నీరజ గారు అని. మేము కేవలం పాత్రధారులు మాత్రమే, మా వెనక సూత్రధారులు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ బీబీజీ బంగారు తల్లి గొప్ప ఆశయాన్ని పెట్టుకున్న మల్లికార్జున గారి ఆశయానికి ఈ సభాముఖంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అందరికీ తెలుసు చదువు అంటే స్కూల్కి వెళ్ళటం, చదవటం. కానీ చదువు యొక్క గొప్పతనాన్ని ఒక 2 వాక్యాల్లో చెప్పాలనుకుంటున్నాను. నచోరహర్యం నచ రాజహర్యం న భ్రాతృభాజ్యం నచ భారకాని వ్యయే కృతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే దొంగలు ఎవరు దోచుకెళ్ళలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయలేరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ భారం కాని ఒకే ఒక్క ధనం ఈ ప్రపంచంలో విద్యాధనం మాత్రమే. అలాంటి విద్యని ప్రతి ఆడపిల్లకి ప్రసాదిస్తే ప్రతి ఆడపిల్ల ఆ విద్యాధనాన్ని కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు మాత్రమే కాదు, దేశానికి మెరుగు. ఒక దేశం మెరుగుపడాలన్నా, ఆ గొప్పతనం కావాలన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకి చదువు కావాలన్నది. ఇది ఇప్పటివరకు ప్రేరణ అనే కార్యక్రమం చేస్తున్నాం కదా. మనం చేసే వాటిల్లో ప్రేరణ, ఆహ్లాద, స్వశక్తి, సురక్ష, భరోసా, ఈ 5 కూడా ఆడపిల్ల జీవితానికి పంచరత్నాలు అంటాను నేను. మేము ఈ మహా సముద్రం లాంటి ఈ ఆశయంలో ఒక నీటి బొట్టు అయినందుకు మాకు చాలా గర్వంగా కూడా ఉంది. వండర్ఫుల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మేము పాత్రధారులు మాత్రమే, మీ అందరూ సూత్రధారులే. మంది ఇట్స్ ట్రూ వర్డ్. ఇంకా మేము చాలా రీచ్ అవ్వాలంటే మీ ప్రతి ఒక్కరి అడుగు ఈ బంగారు తల్లుల చదువు వైపు వెళ్ళాలని వచ్చే సంవత్సరంలో అంటే 24-25కి ప్రైమరీ పిల్లల్ని కూడా వాళ్ళ శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసం, ఈ రెండింటి కోసం మేము చాలా సంస్థలు కూడా సంప్రదించి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ చదువు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము పాటుపడటానికి మనస్సాక్షిగా మా స్వయం కృషి ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా చేస్తామని స్వయంగా మనవి చేస్తాం. వెల్ సెడ్ మేడం. ఇలాంటి ఆశయం కలిగిన మల్లికార్జున రెడ్డి గారి ఆశయానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం. సూపర్.